హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? చూడగానే అర్థమైపోయి ఉండాలి ఏదో పచ్చడి అని. అవునండి, నాన్ వెజ్ ప్రియుల కోసం అయితే రొయ్యల పచ్చడి ఎంత ఈజీగా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ముందైతే 1 కేజీ రొయ్యలు తీసుకున్నాము. కేజీ రొయ్యల్లో కొద్దిగా పసుపు, పెరుగు వేసి బాగా కలపాలన్నమాట. పసుపు వేసి కలిపారు ముందు, తర్వాత పెరిగేసుకొని కలుపుకోవాలి. కలిపేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మాత్రం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పులుపు కొద్దిగా పసుపు రొయ్యలకి పడితే దానిపైన ఉన్న బ్యాడ్ లేయర్ అంతా పోతుంది. స్మెల్ రాకుండా ఉండడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఒక 10 మినిట్స్ అయినాక వాష్ చేసుకోవాలి. రొయ్యలు హెల్త్కి చాలా మంచిది. బయట ఈ చికెను, మటను వీటన్నిటికి కూడా సీ ఫుడ్ అయితే చాలా మంచిది కదా. డాక్టర్స్ కూడా ఈ మధ్య అవే తినమని చెప్తున్నారు. బట్ మనం పచ్చడి చేసుకొని తిందామని చెప్పి ఇలాగ చేస్తున్నాం అన్నమాట. ఈ పచ్చడి వచ్చేసి అందరూ చేసుకోగలరు, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. ఈ వీడియో కంప్లీట్గా చూస్తే కనుక ఇంత ఈజీనా రొయ్యల పచ్చడి పెట్టడం అనేది తెలుస్తుంది మీకు. ఇంక్లూడింగ్ బ్యాచులర్తో సహా పెట్టేసుకోవచ్చు ఈ పచ్చడి. ఎందుకంటే అంత ఈజీ ప్రాసెస్లో మా వారైతే పెట్టారు. నాకు నాన్ వెజ్ అంత ఇష్టం ఉండదు. నేనేమైతే నాన్ వెజ్ ఏం తినను. బట్ మా పాపను మా వారు అయితే నాన్ వెజ్ బాగా తింటారు. సో అందుకని నాన్ వెజ్ పచ్చడి ఎక్కువ చేస్తూనే ఉంటారు ఆయన. ఉప్పేసి కలిపి మళ్ళీ సెకండ్ టైం వాష్ చేస్తున్నాము. అప్పుడు 10 మినిట్స్ పెరుగు కలిపినప్పుడు 10 మినిట్స్, తర్వాత ఉప్పుతో ఒక 10 మినిట్స్ వేసి నానబెట్టి కడిగేసేయాలి. ఇలా కడిగేస్తే ఫైనల్గా అయితే రొయ్యలు ఇలా వస్తాయి. తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని, కడాయిలో 1 కేజీ కదా కేజీ రొయ్యలకి 1/2 లీటరు అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నాము. ఇంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ఉంది, బట్ శనగ నూనె అయితే బాగుంటుందని టేస్ట్కి శనగ నూనె అయితే తీసుకొని వచ్చాను. శనగ నూనెతోటి 1/2 లీటర్ ఆయిల్ అనమాట. 1 కేజీ రొయ్యలకి 1/2 లీటర్ ఆయిల్ పెట్టుకున్నాక పొయ్యి మీద కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కేసినాక మనం ఏమైతే వాష్ చేసుకున్నామో ఆ రొయ్యలన్నిటినీ దాంట్లో వేసేసేయాలి. పిండుకోవాలి. చూడండి, అలా పిండేసుకోవాలి, వాటర్ కొద్దిగా ఎగ్జిట్ అయ్యేటట్టు. లేదు జల్లి గిన్నెలో కొద్దిసేపు వేసుకొని వదిలేస్తానంటే అట్లా వదిలేసుకున్నా పర్లేదు. ఇలాగ ఆయిల్లో వేసేసిన చేత్తో పిండేసి పర్వాలేదు. తర్వాత ఒక 2 స్పూన్లు అయితే సాల్ట్ వేసాము. ఆల్రెడీ సాల్ట్ వేసి కడిగాము, మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాము. సో ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ వేసేటప్పుడు. ఫైనల్గా లాస్ట్లో మనము చూసుకొని కలుపుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. అలాగ పసుపు వేసి కొద్దిగా సాల్ట్ వేసి, పసుపు కూడా చూడండి మనము ఆల్రెడీ పసుపు వేసి కడిగాము కాబట్టి పసుపు కొద్దిగా వేసుకోవాలి. ఆల్రెడీ రొయ్యలు ఎల్లో కలర్కి వచ్చేసినాయి. ఇంకా మనము అలా వేయించుతూ ఉంటే పొయ్యి మీద పెట్టి హై ఫ్లేమ్లో వేయించాలి. పైన వాటర్ అంతా వెళ్ళిపోయి ఆయిల్ ఒక్కటే ఎగ్జిట్ అవుతుంది. అలా ఆయిల్ ఒక్కటే ఎగ్జిట్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ముందు తినేదానికన్నా కూడా. ఇట్లాగా మనం ఆయిల్ ఎగ్జిట్ అయినాక ఇంకోటి ఏంటంటే, పిల్లలు అప్పుడే తినాలి అనుకుంటే కనుక పిల్లలకి తీసి పక్కన పెట్టి కొద్దిగా ఉప్పు కారం వేసి వేరే బండిలో చేయొచ్చు. బట్ మా బుజ్జమ్మ కోసం అయితే మా ఆయన కొన్ని తీసి పెట్టారు. ఇప్పుడు అసలు ఎంతెంత క్వాంటిటీ వేయాలో చెప్తాను. 2 స్పూన్ల సాల్ట్కి 4 స్పూన్ల కారం వేశారు. అలానే ఆవు పిండి వచ్చేసి 1.5 స్పూను, ధనియాల పిండి 1 స్పూను, అలా గరం మసాలా 1/2 స్పూన్ వేశారు. అలానే బెల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పెద్ద నిమ్మకాయ సైజు తీసుకున్నాము. అలాగే ఒలిచిపెట్టిన వెల్లుల్లి వచ్చేసి ఒక 10-15 రెబ్బలు అయితే తీసుకున్నాము. ఇంకా ఇవి వచ్చేసేసి గోల్డ్ కలర్లోకి రావాలి. గోల్డ్ కలర్లోకి లైట్ గోల్డ్లోకి వచ్చినప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద అనేది వేయాలి. ఫస్ట్ వేసినాక అవి అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేదాకా కొద్దిగా వేయించాలి. ఇదేంటంటే మనకి బ్యాచిలర్స్కైనా ఈ ఐటమ్స్ అన్నీ బయట దొరుకుతాయి కాబట్టి తెచ్చి పెట్టుకొని ఒక కడాయి ఎట్లయినా ఉంటుంది కదా, అలాగా చేసేసుకోవచ్చు. అంటే నిల్వ ఉండిద్ది అన్న ఉద్దేశంతో చెప్తున్నాము. సాల్ట్ అయితే తీద్దామా అని అనుకున్నాము, బట్ ఓకే సరిపోతుందని మళ్ళీ కలిపేసేసారనమాట. ఇప్పుడు వీటన్నిటిని మనము ఒక ప్లేట్లో తీసుకున్నాము కదా, వాటన్నిటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఆ స్పూన్తో మిక్స్ చేసినాక
ఆ కారం అనేది ఆయిల్లో ఒకసారి కలిపెట్టేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి మొత్తం ఆయిల్లో వేసేసారు ఆ కారం మసాలా పౌడర్ అంతా కూడా. ఇవన్నీ కూడా హోమ్ మేడే అండి. ఏమి బయట అంటే గరం మసాలా మాత్రం బయట తెచ్చాము. ఇంకా అన్నీ కూడా ఇంట్లో ఇంగ్రీడియంట్స్తోనే చేశాను. ఆవ పిండి ధనియాలు కూడా మిక్సీ పెట్టాను వేయించి. సో ఫ్రెష్గా ఉండిద్ది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా చేసేసుకోవచ్చు. రొయ్యల పచ్చడి పెద్ద కష్టమేమీ కాదు. అలానే ముందు చూపించినట్టు వెల్లుల్లి రెబ్బలు వచ్చేసేసి పచ్చడిలో వేశారు. నిమ్మకాయ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మనం వేసుకోవాలి. అది ఎప్పుడు చల్లారిపోయినాక కంప్లీట్గా పచ్చడి అంతా చల్లారినాకే పిండుకోవాలి. ఇదైతే నోట్ చేసుకోండి, ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు నిమ్మకాయ పిండకూడదు. ఒక పెద్ద నిమ్మకాయ ఫుల్ రసం ఉంది అనమాట. చిన్నవి అయితే 2 నిమ్మకాయలు పిండుకోవాలి. పెద్దది కాబట్టి ఒక్కటే పిండుతున్నాను. ఇబ్బంది ఏం లేదు. అంటే అలాగే నాన్ వెజ్ పచ్చళ్ళలో ఖచ్చితంగా నిమ్మకాయ వేసుకుంటాము, ఎందుకంటే చింతపండు కూడా వాడలేదు కాబట్టి, చింతపండు వేయం కాబట్టి. చూడండి ఇంకా ఫైనల్గా అయితే నేను చల్లారినాక ఇలా బాక్స్లో తీసి పెట్టుకున్నాను. చూడండి ఆ రొయ్యల పిల్ల ఎలా రొటేట్ అయి ఉందో. చాలా బాగా వచ్చింది పచ్చడి. టేస్ట్ కూడా ఉప్పు అన్నీ ఈ క్వాంటిటీ ప్రకారం అయితే అన్నీ సరిపోయినాయి. ఈజీగా మీరు చేసేసుకోవచ్చు. ఇంతకైతే పచ్చడి అయితే నచ్చింది కదా. ఇంకెందుకు ఆలస్యం, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేసేయండి.